మరుసటి రోజే రిషి ధైర్యం చేసి నందిని పనిచేసే క్యాబిన్లోకి వెళ్ళాడు. అయితే అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా అతనికంతగా తెలియదు. నేరుగా వెళ్ళి, "నువ్వు చాలా బావుంటావు నందిని, నీ ఫోన్ నంబర్ ఇస్తావా?" అని అడిగేశాడు. నందిని ఒక్కసారి అతని వైపు చూసి, "నేను బావుంటాను అన్న విషయం నాకు తెలుసు, కాని నంబర్ నీకెందుకివ్వాలి?" అంది. రిషి కూడా ఏమాత్రం ఆలోచించకుండా, "నువ్వంటే నాకిష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అన్నాడు. నందిని చిన్నగా నవ్వి, "నా గురించి నీకేం తెలుసు? అంత త్వరగా ప్రేమ అంటున్నావు" అంది. కాని రిషి, "అదంతా నాకు తెలీదు, నువ్వంటే నాకిష్టం" అన్నాడు. నందిని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. "ఈ ప్రేమలు ఇవన్నీ నాకు సెట్టవవు రిషి" అని చెప్పి వెళ్ళిపోయింది. రిషి అక్కడే నిలబడి ఆమె వెళ్తున్న దారిని చూస్తూ ఉండిపోయాడు.